నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధాన అంశాలు. నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల దాడులు దారుణం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే ఆమోదయోగ్యమన్న రాహుల్ గాంధీ. ప్రధాన్ను తొలగించకుంటే ప్రధాని రాజీనామా చేయాలన్న సీజేపీ. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే చర్చలతో పనే లేదని స్పష్టీకరణ. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి మరో షాక్. H-1B వీసాల జారీ 3 ఏళ్ల పాటు నిషేధించాలని సెనేట్లో బిల్లు. గ్రీన్ గుంటూరు లక్ష్యంగా పర్యావరణ హిత కార్యక్రమాలు. 1,20,000 మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశామన్న పెమ్మసాని. ఎల్నినోతో రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలన్న గొట్టిపాటి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపైనే అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశం. వారాంతం కావడంతో జంతర్ మంతర్ పరిసరాలకు భారీగా నిరసనకారులు తరలివచ్చే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రహదారులపై అనేక అంచెల ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిరసనకారులు వీటిని తొలగించకుండా ఉండేందుకు ఇనుప గొలుసులతో కట్టి కదల్చడానికి వీల్లేని విధంగా వెల్డింగ్ చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అదనపు బలగాలను మోహరించారు. అటు వరుసగా 4వ రోజు 18 కీలక మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. జంతర్ మంతర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపారాలను మూసివేశారు. ఈ చర్యలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మెట్రోలు బంద్ చేయగలరు, రోడ్లను మూసివేయగలరు, ఇంటర్నెట్ నిలిపివేసి ఆహారాన్ని ఆపగలరు, కానీ పేపర్ లీక్లను మాత్రం ఆపలేకపోతున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటే ప్రభుత్వం వారిపై నిర్దాక్షిణ్యమైన చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులపై దాడిని బ్రిటిష్ దౌర్జన్యంతో పోల్చిన ఆయన న్యాయం అడిగిన విద్యార్థులపై పెల్లెట్ గుండ్లు ప్రయోగించడం స్వతంత్ర భారత్లో మోదీ ప్రభుత్వ క్రూరత్వానికి అద్దం పడుతోందని ఆరోపించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల్లో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల ఆందోళనల మధ్య ఏకంగా 2,500 మంది నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులు చొరబడినట్లు ఢిల్లీ పోలీసులు బాంబు పేల్చారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఈ ఘోరాన్ని పసిగట్టిన పోలీసులు నిరసనకారుల వెనుక దాగి ఉన్న అసలు దుండగులను వేటాడే పనిలో పడ్డారు. జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల్లో వందలాది మంది నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులు వచ్చి చేరుతున్నట్లు వెల్లడైంది. జూలై 20 నాటి విధ్వంసంలోనూ పలువురు నేరగాళ్ల పాత్ర ఉన్నట్లు స్పష్టమైంది. నిరసనకారుల మధ్యలో సుమారు 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులు వచ్చి చేరినట్లు ఢిల్లీ పోలీసులు మోహరించిన ముఖ గుర్తింపు సాంకేతిక వ్యవస్థ FRSలు నిర్ధారించాయి. గుంపులో చొరబడిన దుండగులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. జూలై 20న సంసద్ చలో మార్చి సందర్భంగా హింస చెలరేగిన తర్వాత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఢిల్లీ పోలీసులు మోహరించారు. నిరసన ప్రదేశం చుట్టూ ఉన్న కీలక ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద వీటిని ఏర్పాటు చేసి రియల్ టైంలో పర్యవేక్షిస్తున్నారు. పోలీసు రికార్డులలోని పాత నేరస్తుడి గుర్తింపును వారు తక్షణమే ధృవీకరిస్తున్నారు. అలా జూలై 20 తర్వాత 3 రోజుల పాటు 2,500 మంది నేర చరిత్ర ఉన్న వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో పలువురు ఫోటోలను పోలీసులు ఇప్పటికే విడుదల చేశారు. కాగా ఇప్పటి వరకు జూలై 20 నాటి హింసకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 15 FIRలను నమోదు చేశారు. అయితే ఆ కేసులను ఎత్తివేయాలంటూ బీజేపీ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఢిల్లీలో జరిగిన ఘర్షణలో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులతో సహా 118 మందికి పైగా పోలీస్ సిబ్బంది గాయపడగా దాదాపు 60 మంది నిరసనకారులకు గాయాలయ్యాయి.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఇక చర్చలతో పనే లేదని కాక్రోచ్ జనతా పార్టీ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు కొన్ని గంటల ముందు సీజేపీ ఈ ప్రకటన చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఇకపై చర్చలు జరిపి ఉపయోగం లేదని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అన్నారు. కాగా శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధుల బృందం రెండో విడత చర్చలు జరిపింది. పరిహారం, ఎన్డీఏ సంస్కరణలు, నిరసనకారులపై చర్యలకు సంబంధించి కేంద్రం సానుకూల సంకేతాలను ఇచ్చిందని, అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని ఇవాళ చెబుతామని మంత్రులు తెలిపినట్లు సీజేపీ పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం మూడో విడత చర్చలు జరగాల్సి ఉంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించే యోచనే లేదని కేంద్ర వర్గాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నాయి. ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్న ఇరాన్ మద్దతుదారులైన హూతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా సౌదీ విరుచుకుపడింది. యెమెన్ హుదైదా ప్రావిన్స్లోని హూతీ సైనిక స్థావరాలపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సైనిక కూటమి భీకర వైమానిక దాడులు జరిపింది. ఇటీవల ఎర్ర సముద్రంలో ఎంసీసీ మాసా అనే సౌదీ వాణిజ్య నౌకపై హూతీలు దాడి చేయడంతో ఆ నౌకకు నష్టం వాటిల్లింది. అలాగే సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధనం విధిస్తున్నట్లు హూతీలు ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సౌదీ కూటమి ఈ దాడులకు దిగింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలకు ముప్పుగా మారిన హూతీ సైనిక కేంద్రాలను ధ్వంసం చేశామని, ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ ముగిసిందని సౌదీ కూటమి స్పష్టం చేసింది. అయితే కీలకమైన హుదైదా పోర్టుపై ఎలాంటి దాడి చేయలేదని పేర్కొంది. హుదైదా ప్రావిన్స్లోని రేవులన్నీ సాధారణ నౌకాయానానికి తెరిచే ఉన్నాయని వివరించింది. కాగా సౌదీ దాడుల్లో టెలికమ్యూనికేషన్స్ అథారిటీ కేంద్రాలతో పాటు కమరాన్ ఐలాండ్స్లోని స్థావరాలు దెబ్బతిన్నట్లు హూతీలు పేర్కొన్నారు. సౌదీపై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. భారత రక్షణ రంగంలో మరొక స్వదేశీ అద్భుతం ఆవిష్కృతమైంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఎస్డీఏఎల్ రూపొందించిన భార్గవాస్త్రు డ్రోన్ నిరోధక వ్యవస్థను నాగపూర్లో త్రివిధ దళాల ప్రతినిధుల సమక్షంలో విజయవంతంగా పరీక్షించారు. ఇది వాహనంపై అమర్చి ప్రయోగించగల బహుళాచంల కౌంటర్ స్వామ్ డ్రోన్ వ్యవస్థ. శత్రు దేశాల ఒంటరి డ్రోన్లతో పాటు గుంపులుగా వచ్చే స్వయం ప్రతిపత్తి కలిగిన భారీ డ్రోన్ల దండును సైతం అడ్డుకోవడానికి ఈ భార్గవాస్త్రును అత్యంత తక్కువ ఖర్చుతో ఎస్జీఏడీఎల్ తయారు చేసింది. సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన రాకెట్లు, దిశ మార్చుకోగల చిన్న చిన్న క్షిపణులను వేర్వేరు అంచెల్లో అమర్చడం ద్వారా శత్రువుల డ్రోన్లను తక్కువ ఖర్చుతోనే ఆకాశంలోనే నిర్వీర్యం చేసేలా దీనిని తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన స్టార్షిప్ రాకెట్ను స్పేస్ ఎక్స్ విజయవంతంగా ప్రయోగించింది. టెక్సాస్లోని సంస్థ ప్రయోగ వేదిక నుంచి గాల్లోకి లేచిన 407 అడుగుల స్టార్షిప్ గంట సేపటి తర్వాత హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. గత వారం చివరి నిమిషంలో సాంకేతిక సమస్యతో ప్రయోగం నిలిచిపోగా 33 ఇంజిన్లలో 6ని మార్చి ఈసారి ప్రయోగించారు. తిరుగు ప్రయాణంలో ఇంజిన్లు సరిగ్గా మండకపోవడంతో బూస్టర్ మెక్సికో గల్ఫ్లో పడిపోయింది. మరోవైపు గగనతలంలో 200 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న స్టార్షిప్ వ్యోమనౌక 20 స్టార్లింక్ శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టింది. 16,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భూ వాతావరణంలోకి పునఃప్రవేశించిన స్టార్షిప్ హిందూ మహాసముద్రంలో సురక్షితంగా దిగింది. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల్లో ఇదే అత్యుత్తమ పునరాగమనమని స్పేస్ ఎక్స్ ప్రకటించింది. చందమామపైకి మనుషులను తీసుకువెళ్లే నాసా ఆర్టెమిస్ 3 ప్రయోగానికి ఈ పరీక్ష చాలా కీలకమని తెలిపింది. ప్రయోగం ఘన విజయం కావడంతో స్పేస్ ఎక్స్ ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. Seeing how the chamber pressures off, did our flip down to 2. Starship descending into the Indian Ocean, down to 1. And we're in the water. And it's a soft splash. ఎల్నినో ప్రభావంతో రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. ట్రాన్స్కో, జెన్కో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులతో జల విద్యుత్ తగ్గిపోయిందని, విండ్ పవర్ కూడా ఈ ఏడాది అనుకున్న విధంగా ఉత్పత్తి కాకపోవడంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపైనే అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి.
ఎలినో ప్రభావం దాదాపు అన్ని రంగాలపైన పడిందని చెప్పాలి. ఎలినో ప్రభావం వల్ల వర్షభావం తగ్గిపోవటం, వేడిమి ఎక్కువ కావడం, దీనివల్ల విద్యుత్ కూడా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉంది. అలాగే పొలాల్లో చూసుకున్నట్లయితే ఇది తేమ శాతం తగ్గిపోవటం, దానివల్ల మోటార్లు ఎక్కువగా ఉపయోగించడం, దానివల్ల కూడా విద్యుత్ ఖర్చు ఎక్కువ అవుతుంది. విద్యుత్ సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా ముందుగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్కో, జెన్కో రెండు సంబంధించినటువంటి అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఇప్పటికే సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి విద్యుత్ కొరత ఉండకూడదు, అలాగే లో వోల్టేజ్ ఉండకూడదు అని చెప్పి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వాటి సారాంశం ఏంటి అనే అంశాలను ఆయన మాటలను తెలుస్తుంది. ఇప్పుడు ఎలినో ప్రభావం అనేది విద్యుత్ శాఖపై కూడా పడుతుంది. దానికి విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి ప్రణాళికలు రచించారు? ఎలినో ప్రభావం రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం. అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ప్రజలు కూడా ఉంది. అటు విద్యుత్ శాఖ మీద కానీ, ఇరిగేషన్ శాఖ మీద కానీ, అన్ని శాఖల మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యలుగా పలుసార్లు ముఖ్యమంత్రి గారు కూడా హెచ్చరించడం జరిగింది. మా డిపార్ట్మెంట్కి సంబంధించి మేము పలుసార్లు మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి 240 మిలియన్ యూనిట్స్ డిమాండ్ ఉండేది. ఎప్పుడన్నా పీక్ సమ్మర్లో 48 డిగ్రీలు 49 డిగ్రీలు ఉన్నప్పుడు 260-270 మిలియన్ యూనిట్స్ రోజుకి వారి అవసరం ఉంటుంది. మనకు డిమాండ్ తగ్గట్టు ఆ గ్యాప్ ఉన్నప్పుడు బయట పవర్ పర్చేజ్ చేసుకుని ఆ గ్యాప్ను పూర్తి చేసుకుంటూ ఉంటాం. ఇవాళ ఈ ప్రభావం వల్ల దేశం మొత్తం మీద కూడా ఈ సమస్య ఉంది కాబట్టి పవర్ కూడా దొరకడం కూడా చాలా కష్టం ఉంది. ఐడల్ నుంచి పోయినసారి రికార్డ్ స్థాయిలో ఐడల్ పవర్ జనరేట్ చేశాం. ఈ సంవత్సరం 0 అయిపోయింది ఐడల్ పవర్. థర్మల్ పవర్కి సంబంధించి కొద్ది రివ్యూ చేసుకున్నాం. థర్మల్ కూడా హైగా ఆడించడం వల్ల, కోల్ జనరేట్ చేయడం వల్ల, పవర్ జనరేట్ చేయడం వల్ల అక్కడక్కడ షట్ డౌన్ అయిపోవటం, పవర్ షట్ డౌన్ అవటం, ఎక్కడో చోట ఏదో ఒకటి ప్రతిరోజు జరుగుతూనే ఉంది. అయినా సరే అప్రమత్తంగా ఉండి దాన్ని మెయింటైన్ చేసుకుంటా, రికార్డ్ స్థాయిలో జనరేట్ చేసుకుంటా 15 రోజుల నుంచి 20 రోజులు కోల్ సప్లై కూడా పెట్టుకుంటాము. పవర్ జనరేషన్ ఉత్పత్తి, నాణ్యమైన ఉత్పత్తి రావడం కోసం ఇంపోర్టెడ్ కోల్ని కూడా ఒక 20% కృష్ణపట్నం లాంటి పోర్టులో మిక్స్ చేసేసి వాడుతున్నాం. ఇంపోర్టెడ్ కోల్ కూడా ఇటువంటి కాలంలో యుద్ధం వల్ల 17,000-15,000కి విపరీతంగా వెళ్ళిపోయింది. మళ్ళీ నిన్న 2-3 రోజుల్లో కొద్దిగా డౌన్ అయింది. ఎప్పుడు డౌన్ అయితే అప్పుడు కూడా కొంత తెప్పించుకొని మన కోళ్ళు, ఇంపోర్టెడ్ కోళ్ళు ఒక 20% కలుపుకొని కొద్దిగా జనరేట్ చేస్తే కనుక మంచి అవుట్పుట్ వచ్చిందనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పవర్ కట్స్ ఉండకూడదు, ఇండస్ట్రీస్ కూడా కరెంట్ ఇవ్వాలి, ఎక్కడ కూడా పబ్లిక్ సంబంధించి ఏ రకమైన అంతరాయం కలగకూడదు అనే ఉద్దేశంతో తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. మామూలుగా ఈ టైం కల్లా మనకి ఐడల్ జనరేట్ అయింది. కోళ్ళు, విండ్ ఈ నెలలో పోయిన జూన్ మాసం, జూలై మాసంలో విండ్ కూడా కొద్దిగా తగ్గింది. రెన్యూబుల్ ఎనర్జీని థర్మల్ మీదే డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు 285 మిలియన్ యూనిట్స్ పవర్ పీక్ లెవెల్ టచ్ అయింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా టచ్ కాల, అంత పెద్ద ఎత్తున టచ్ అయింది అనమాట. వ్యవసాయ మోటార్లు కూడా ఖర్చు పెరిగిపోతుంది, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి అనమాట. ఈ 3 నెలల పాటు కొత్తగా బోర్లు వేయటం కూడా కొద్దిగా స్లో చేస్తున్నాం, అగ్రికల్చర్ బోర్లు. ఎందుకంటే ఉన్న బోర్లకి నీళ్ళు అందకుండా మళ్ళీ కొత్త బోర్లు వేస్తే ఇబ్బంది అయింది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఇప్పుడు లో వోల్టేజ్ అనేది ఎక్కడా కూడా లేకుండా, ఈ ట్రిప్లు ఇలాంటివి కాకుండా కూడా అధికారులకి ముందస్తు జాగ్రత్తలు చేశారు. అలాగే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు కూడా పెంచకుండా నాణ్యమైన కరెంటు అందిస్తామని చెప్తున్నారు. ఎలా సాధ్యం? విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. డిమాండ్ రోజు పెరిగిపోతుంది, దాని లక్ష్యాన్ని ఛేదించాలి. జనరేషన్, మనకున్న జనరేషన్ని గతంలో వాడుకోలేదు, దాన్ని పూర్తి స్థాయిలో జనరేట్ చేసుకోవాలి. కొత్తగా జనరేషన్ కంపెనీలు పెంచుకోవాలి. ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఇండస్ట్రీస్ ని వెల్కమ్ చేస్తున్నాం, దాన్ని మీట్ అవ్వాలి. అందుకనే కొత్త పీపీఎల్ ఎక్కడన్నా దొరికితే కొత్త పీపీఎల్ ఎంటర్ అవుతున్నాం. మన డిస్కమ్స్ స్ట్రెంథన్ చేసి వాటి ద్వారా పని చేపిస్తున్నాం. వీటన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా హెవీ రైన్స్, హెవీ విండ్స్ రావడం వల్ల కరెంట్ మళ్ళీ వెళ్ళి మన అధికారులు పోయి రిపేర్ చేసిన దాకా ఇబ్బంది పడి చాలా సార్లు ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం పవర్ డిపార్ట్మెంట్ లో కూడా కొంతమేర ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే విపరీతమైన విండ్స్ కి ఎక్కడెక్కడ కరెంట్ తీగలు దిగిపోవడం, ఛాలెంజింగ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా వీలైనంత వరకు 100% ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందిగా చేసే దాంట్లో ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఒకటి చిన్న సంఘటనలు జరుగుతున్నా సరే ఓపిక ఉండాలి. వాటిని ఇమీడియట్ గా అధిగమించే కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాం. కింద లెవెల్ దాకా ఇదే మెసేజ్ని పాస్ చేసి ఎక్కడో ఈ సిస్టమ్ని ఎదుర్కొనే దానికి ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనే దానికి తయారు చేసుకుని ముందుకెళ్తాం. విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. 630 పోస్టులు, 1000 పోస్టులు పిలవటం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది దళారులు తయారయ్యారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు మోసం చేస్తున్న సంగతి నా దృష్టి కూడా వస్తే మొన్న ఈ మధ్య అరెస్ట్ చేసి బలికూర స్టేషన్ తీసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని మోసపోవద్దు. మీరు మీ చదువును మాత్రం నమ్ముకోండి, కష్టపడి రాయండి, ఉద్యోగాలు వస్తాయి. ఎవరన్నా ఏదన్నా చేసినట్టు మా దృష్టికి వచ్చినా సరే దాన్ని కఠినంగా తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం.
తీసుకుంటాం. ప్రజలు కూడా వాటి మీద అప్రమత్తంగా ఉండాలి. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ఏడాది మాత్రం పూర్తిగా ఇటు వాటర్కి సంబంధించి విండ్కి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కావడంలో కొంత లేట్ అవుతుంది. కాబట్టి థర్మల్ పైన పూర్తిగా ఆధారపడి పనిచేస్తామని చెప్పి కూడా విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ఉమ్మడి ప్రకాశం జిల్లా. రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. గోదావరి, కృష్ణా డెల్టాల ఇరిగేషన్ సీఈలు, ఎస్సీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీలేరు జలాలను గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాల కోసం వినియోగిస్తున్నామన్నారు. పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖ జిల్లాల్లో సుమారు 55 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందని మంత్రి వివరించారు. గోదావరి డెల్టా ఆయకట్టు రైతులు సాగు కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారన్నారు. మెట్ట ప్రాంత రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యతనివ్వాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గోదావరి, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్ డెల్టాల ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా వీడ్ తొలగించాలన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటిని కృష్ణా డెల్టాకు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్నినో క్లిష్ట సమయంలో అధికారులు అందుబాటులో ఉండేలా సెలవులు రద్దు చేస్తున్నామన్నారు. పట్టిసీమ నుంచి వచ్చే నీటిని తాగునీటి, ఆరుతడి పంటలకు మాత్రమే వినియోగించాలన్నారు. నాగార్జున సాగర్కు ఈ సీజన్లో నీళ్లు రాకపోతే 2027 జూన్ వరకు పులిచింతల, పట్టిసీమ నీళ్లను తాగునీటికి భద్రపరుచుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. టెలికాన్ఫరెన్స్లో జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి పాల్గొన్నారు. వరుణుడు కరుణిస్తే ఎంతగా పులకరిస్తుందో మొహం చాటిస్తే అంతగా క్షోభించే జిల్లా కర్నూలు. పూర్తిగా వానలు, అడపాదడపా కాలువలపై ఆధారపడే కర్నూలు జిల్లా వ్యవసాయం ఎల్నినో దెబ్బకు విలవిల్లాడుతోంది. ఆశల సాగు ఆదిలోనే ఎండిపోతోంది. పశువులకు మేత దొరకటము కష్టంగా కనిపిస్తోంది. కరవు ఛాయలు తరుముతున్న వేళ రైతు కుటుంబాలకు వలస వెళ్లడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. డెడ్ స్టోరేజ్లో సాగునీటి ప్రాజెక్టులు, ఒట్టిపోయిన సాగునీటి కాలువలు, నిలువునా ఎండుతున్న పైర్లు. ఇది కర్నూలు జిల్లాపై మాయదారి ఎల్నినో ఎఫెక్ట్. జిల్లాలో అడపాదడపా సాగునీటి కాలువలున్నా రైతు గుడ్డిగా నమ్మేది వరుణుడినే. కాని ఈ ఏడాది వానదేవుడు కరుణించలేదు, మేఘం వర్షించలేదు. ఖరీఫ్ ఆరంభమై నెల దాటినా విత్తువేయలేని పరిస్థితులున్నాయి. నేడో రేపో వాన రాకపోతుందా అనే ఆశతో రైతులు దుక్కి దున్నుతున్నారు. అప్పో సొప్పో చేసి విత్తనాలు కూడా కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. మరి వర్షం కురవకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. 3 ఎకరాలు మిరప వేయాలనుకున్నాము. ప్యాకెట్ 900 పెట్టి 30 ప్యాకెట్లు ఇచ్చేసినాము. ఇప్పుడు నీళ్లు లేవు అని చెప్తున్నారు. 36 ప్యాకెట్లు సార్, 20-30 వేలు, దాదాపు 30 వేలు అయ్యాయి సార్. ఈ బెడ్లకు ఒక్క బెడ్ పోయినాకే 1500, అప్పుడు 5000 రూపాయలు బెడ్లు పోయినాకే సార్. మామూలుగానే అదే ఆలోచిస్తున్నాం సార్, మరి ఎట్లా చేయాలా, ఇన్ని విత్తనాలు అప్పుడే అని చెప్పింటే ఈ విత్తనాలుగా మనం తెచ్చుకోకుండా ఉంటుంది. ఒక వారం అటూ ఇటుగానైనా వర్షాలు పడకపోతాయా అని మొండి ధైర్యంతో ఇప్పటికే పంటలు వేసిన రైతులు దిక్కుతోచక అలాగే ఆకాశానికేసి చూస్తున్నారు. వ్యవసాయ శాఖ సూచనల మేరకు కంది, పత్తి వంటి వర్షాధార పంటలే సాగు చేశారు కొందరు రైతులు. వరుణుడు ఏదో పగబట్టినట్లు పైరు వేసిన నెల రోజులకు కూడా చినుకు రాల్చలేదు. ప్రాణం పెట్టిన పైరు ఎదగకుండా ఎండిపోతుంటే రైతులు కుమిలిపోతున్నారు. ఇప్పుడు ఎకరాకి 10,000 దాకా ఖర్చు పెట్టినాము. గుత్తుకి 5,000 లెక్క గుర్తుంది సార్ బయలు పంట. మళ్ళీ మేము వాన వస్తుందని ప్రయత్నం చేసినాము, రాలేదు. మరి ఏం పత్తి సార్, మరి దాదాపు అది ఇప్పుడు వయసు అయిపోయింది సార్, ఇప్పుడు నెల దగ్గర అయింది. ఇంకా ఏం వస్తే ఇంకొక 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది సార్, లేకుంటే లేదు సార్. కర్నూలు జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 78.8 మిల్లీమీటర్లు కాగా -6% లోటు వర్షపాతం నమోదైంది. జులైలో సాధారణ వర్షపాతం 57.2 మిల్లీమీటర్లైతే ఇప్పటిదాకా నమోదైంది 20 మిల్లీమీటర్లే. అంటే వరుసగా రెండో నెలలోనూ వర్షపాతం -65% లోటన్నమాట. కర్నూలు జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం
3,72,946 హెక్టార్లు. ఈసారి ఎల్నినో ప్రభావంతో 20% కూడా పంటలు వేయలేదు. నంద్యాల జిల్లాలోనూ లోటు వర్షపాతమే. జూన్లో కురిసిన తొలకరి వర్షాలకు ఆశపడి ఆదోని, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో 10,000 హెక్టార్లలో పత్తి విత్తనాలు వేశారు. ఇప్పుడవన్నీ వాడిపోతున్నాయి. ఒక నెల కింద వర్షం పడింటే ఈసారికి బాగా ఒక అడుగైట్ వస్తుంది సార్. అందువల్ల ఇప్పుడు వర్షాలు లేక నేలలోనే ఉండిపోయింది సార్. చాలా కష్టాలు ఉన్నాం. ఇంకొక వారం దగ్గర అట్లా అయితే మొత్తానికి ఎండిపోతాయి సార్ పొలాలన్నీ. ఏవో గుంతలన్నీ నింపుకుందామంటే ఇక్కడ గుంతలు లేవు, ఏం లేవు సార్. నీళ్ళు కానీ ఆడ నిలబడవు. ఆ గుంతలో ఉన్న పంపుదారు కొట్టి ఏదో బతికిస్తుంటాం ఒక నెల వరకు. అది కానీ లేకపోతే వల్ల ఇప్పుడు చాలా ఇదైపోయినాయి సార్ పత్తులు. వర్షాలు లేక ఇంక సుగ్గిలు పోయడానికి అందరు గంట మూట రెడీగా తీసుకున్నారు సార్. ఇంకా ఏమో ఇంకొక వారం చూద్దామని అట్టే అలాగే ఉన్నారు సార్. చాలా మంది ఇక్కడ మిరప కూడా సరిగా వర్షాలు లేక నాటలేదన్నమాట. మాది కూడా రాగిట్లో పొలము 5 ఎకరాలు పెట్టినాము. 25 ప్యాకెట్లు విత్తనాలు పెట్టినాము, పత్తి విత్తనాలు. వర్షానికి అసలు ఒక వర్షం రాలేని వల్ల ఒక విత్తనం కూడా నాటలేదు అసలు. అట్లే ఉన్నాయి. వర్షం వస్తే నాటుతుంది, లేకుంటే ఇంక చెడిపోయేది. దాన్ని ఏం చేసే కూడా లేదు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు మొలక దశలోని పంటలను కాపాడుకునేందుకు ప్రాణం పెడుతున్నారు. ఆస్పరి, ఆదోని, ఆలూరు ప్రాంతాల్లో మిర్చి, పత్తి మొక్కలను కాపాడుకోవడానికి బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తున్నారు. వారం 10 రోజుల్లో వర్షాలు రాకపోతే ఈ కష్టమంతా మట్టిపాలే. నేను ఒక 10 ఎకరాల పొలాలు గుర్తు చేసుకున్నాను. నా పరిస్థితి అయితే చాలా ఇబ్బందిలో ఉన్నాను. అప్పు తెచ్చినాను. సుమారు అంటే అప్పు ఈటికైనా మేర లేకుండా అయిపోయింది. ఈటికి 2 నెలలు అయింది వాన లేక. అంతా చేసినంత చేనులన్నీ ఎండిపోయినవి. ఈటికే మనుషులు సగం చచ్చిపోయినాము. ఇప్పుడు ఏమొచ్చినా ఉత్త చేనుకి వచ్చినట్ల. ఇంతకుముందు వచ్చింటే ఇవాళకి మనకి కాపు అనేది వస్తుండే. మనం చేసిన అప్పు కొద్దిగాన తీరుతుండే. అది కూడా లేకుండా ఇప్పుడు మన పరిస్థితి ఊర్లోనైతే ఉండేదానికి, తాగేదానికి, పశువులకు కూడా నీళ్ళు లేకున్నంత పరిస్థితి వచ్చింది. సుమారు అంటే లక్షలు అప్పు చేసినాము. ఇప్పుడు దేవుని దయ వల్ల ఇప్పుడన్నా కొద్దిగా వస్తే ఉన్నిందన ఏదో ఒక 10 పైసలో ఒక 5 పైసలన్నా కొద్ది వరకు సాల్వ్ చేసుకోగలము. అది కూడా లేకుండా ఇబ్బందులు ఉన్నాం సార్. వర్షాభావంతో శ్రీశైలం, తుంగభద్ర ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం పడిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం డ్యాంలో 204 టీఎంసీల నీరు ఉంటే ఇప్పుడుంది 41 టీఎంసీలే. ఇక 205 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న తుంగభద్రలో ప్రస్తుతం 25 టీఎంసీలే ఉన్నాయి. తుంగభద్ర నుంచి ఇటీవలే కర్నూలు జిల్లా తాగునీటి అవసరాలకు 1.5 టీఎంసీ నీరు విడుదల చేశారు. ఇక కర్నూలు పశ్చిమ ప్రాంత సాగుకు ఆధారమైన తుంగభద్ర లో లెవెల్ కెనాల్కు నీరే వదల్లేదు. కనీసం పాడినైనా నమ్ముకుందామంటే పశువుల మేత కూడా మొలిచే పరిస్థితి లేదు. పశువుల పోషణ కోసం పశుసంవర్ధక శాఖ రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తోంది. మన జిల్లాలో 3,25,000 గేదెలు, ఆవులు ఉన్నాయి. మనకి 15 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. 8 లక్షల కోళ్ళు ఉన్నాయి. పాలిచ్చే పశువులు కానీ, ఎద్దులు కానీ, వీటికి ఎటువంటి ప్రభావం అంటే ఎల్నినో తగలకుండా అంటే ఆ ప్రభావం నుంచి బయటికి రావడానికి మనం ఇప్పుడు గడ్డి విత్తనాలు, ఎవరికైతే బావులు, బోర్లు ఉన్నాయో వాళ్ళకి గడ్డి విత్తనాలు 75% సబ్సిడీతో మనం అందజేయడం జరుగుతుంది. CHG24 అని మనకి ఈల్డ్ ఎక్కువ వస్తుంది, దాదాపు 150 మెట్రిక్ టన్నులు వస్తుంది. అటువంటి జొన్న రకాన్ని మనం దాదాపు 460 రూపాయలు ఫుల్ కాస్ట్ అయితే 75% సబ్సిడీ పోను రైతు చెల్లించవలసింది 115 రూపాయలు మాత్రమే. కాబట్టి ఆ విత్తనాలు కానీ, లేదా మొక్కజొన్న 340 రూపాయలు 5 కేజీల కిట్ అయితే మనము 85 రూపాయలకే 75% సబ్సిడీతో రైతులకు అందజేయడం జరుగుతుంది. పాలు ఉత్పత్తి తగ్గకుండా మనకి రైతులకి రెడీమేడ్ అంటే పెల్లెటెడ్ దానా కూడా మనము 50% అంటే 50% సబ్సిడీతో రైతులకి 946 మెట్రిక్ టన్నులు అందజేయడం జరుగుతుంది. చిరుధాన్యాలు వంటి ఆరుతడి పంటలే వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా ఎల్నినో ఎఫెక్ట్తో అవి కూడా చేతుకందుతాయా అనే సందిగ్ధం రైతుల్ని వెంటాడుతోంది. కర్నూలు పశ్చిమ రైతులు ఆగస్టు, సెప్టెంబర్ వరకు వేచి చూసి పొట్టకూటి కోసం వలస వెళ్లక తప్పేలా లేదు. రాష్ట్రంలో వీధి దీపాల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 10,30,000 వీధి దీపాలను అత్యాధునిక స్మార్ట్ ఎల్ఈడి వ్యవస్థతో దశలవారీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అమలుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ EESLతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నెల్లూరు జిల్లాలో ఇండివిడ్యువల్ లైట్ మానిటరింగ్ సిస్టమ్ను పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి బాటలు పడుతున్నాయి. వివిధ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విశాఖలో 58,743 కోట్ల పెట్టుబడితో మరో డేటా సెంటర్ రానుండగా 71,602.60 కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాయి. ఇవి కార్యరూపం దాల్చితే దాదాపు 15,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో డేటా సెంటర్, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ఇన్గాట్, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ పరిశీలించింది. రాష్ట్రంలో 71,602 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాయి. వాటి ద్వారా 14,190 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధ్యక్షతన ఎస్ఐపిసి సమావేశమై చర్చించింది. ఆ పెట్టుబడుల ప్రతిపాదనలతో పాటు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్లో కొన్ని సవరణలు, గడువు పెంపు ప్రతిపాదనలకు చెల్లించాల్సిన ఫీజు మాఫీకి సంబంధించిన అంశాలపై కమిటీ చర్చించింది. వాటిని తుది ఆమోదం కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎస్ఐపిబికి కమిటీ పంపనుంది. ఎస్ఐపిసిలో చర్చించిన పెట్టుబడుల ప్రతిపాదనలు పరిశీలిస్తే విశాఖలో 58,743 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా ఎల్ఎల్పి లార్జ్ స్కేల్ డేటా సెంటర్ ఫెసిలిటీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాబోయే 10 ఏళ్లలో 5 దశల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ప్రతిపాదనలిచ్చింది. దీని ద్వారా 1,250 మందికి ఉపాధి లభించనుంది. అగస్త్య గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు కర్నూలు జిల్లా గుట్టపాడు ఇండస్ట్రియల్ పార్కులో ఎకరా 10 లక్షల చొప్పున 156.96 ఎకరాలు కేటాయించే ప్రతిపాదనను ఎస్ఐపిసి పరిశీలించింది. 7,799.96 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ 12 గిగావాట్ల సోలార్ ఇన్గాట్, 12 గిగావాట్ల సోలార్ వేఫర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సంస్థ ప్రతిపాదనలు పంపింది. దీని ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశం లభిస్తుంది. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ శ్రీకాకుళం జిల్లా మూలపేటలో 2,125 కోట్ల పెట్టుబడితో ఫాస్ఫోరిక్ యాసిడ్ అండ్ అసోసియేటెడ్ ప్లాంట్ల ఏర్పాటుకు 450 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. 400 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించింది. విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 500 కోట్లతో నెల్లూరు జిల్లా మనబోలులో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఏఐఎల్ డిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 450 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చింది. తిరుపతిలో మునోత్ లిథియం బ్యాటరీ ప్రైవేట్ లిమిటెడ్ 500 కోట్ల పెట్టుబడులతో లిథియం అయాన్ సెల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలిచ్చింది. సన్షైన్ ఎనర్జిటిక్స్ 466 కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ ఎనర్జిటిక్స్ అండ్ స్ట్రాటజిక్ తయారీ ఫెసిలిటీ ఏర్పాటుకు 455 ఎకరాలు కేటాయించాలని సంస్థ కోరింది. జయాదిత్య అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద టైలర్ మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు చెల్లించే ప్రతిపాదనను కమిటీ పరిశీలించింది. సిఆర్ఆర్ హాస్పిటాలిటీ ఎల్ఎల్పి తిరుపతిలో 192.02 కోట్ల పెట్టుబడితో హోటల్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉక్కు కర్మాగారానికి విద్యుత్ టారిఫ్ రాయితీ, కంపెనీ పేరు సవరించే ప్రతిపాదనలపై చర్చ జరిగింది. బంగారం లాంటి అవకాశాన్ని దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చిత్తూరు జిల్లాలోని చిగురుకుంట, బిసానత్తం బంగారు గనులపై ఖనిజాభివృద్ధి సంస్థ గురిపెట్టింది. దీనికి నిర్వహించే ఈ వేలంలో పాల్గొనేందుకు సిద్ధమైంది. వేలం లేకుండా నేరుగా రిజర్వ్కు కూడా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు రామగిరి, జబకుల, బొక్సంపల్లి బ్లాక్లను దక్కించుకునేందుకు యోచిస్తోంది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుగుంట, బిసానత్తంలోని గనులను దక్కించుకుని బంగారం వెలికి తీయాలని ఖనిజాభివృద్ధి సంస్థ యోచిస్తోంది. వీటికి నిర్వహిస్తున్న ఈ వేలంలో పాల్గొనేందుకు సిద్ధమైంది. వేలం లేకుండా గనులను ఏపీఎండీసీకి రిజర్వ్ చేసేలా కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మైన్స్ ను దక్కించుకుంటే సంస్థకు ఆర్థికంగా మేలు జరుగుతుందని భావిస్తోంది. చిగురుగుంట, బిసానత్తంలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజ నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. టన్ను ఖనిజాన్ని తవ్వితీసి శుద్ధి చేస్తే సగటున 5.64 గ్రాముల బంగారం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 12,500 కిలోల బంగారాన్ని వెలికి తీయవచ్చునని భావిస్తున్నారు. ఇక్కడ గతంలో భారత్ గోల్డ్ మైన్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగేవి. వెలికి తీసిన ఖనిజాన్ని కొంతమేరకు శుద్ధి చేసేవారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్ ప్రాంతానికి తరలించి పూర్తి స్థాయిలో శుద్ధిపరిచి బంగారం ఉత్పత్తి చేసేవారు.
చిగురుగుంట బిసానత్తం నుంచి ఖనిజాన్ని కోలార్ తరలించేందుకు ఎక్కువ ఖర్చవుతుండడం, అప్పట్లో బంగారం ధర తక్కువగా ఉండటంతో 2001లో తవ్వకాలను ఆపేసి గనులను మూసేశారు. 2018లో నిర్వహించిన ఈ వేలంలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ వీటిని దక్కించుకుంది. కోర్టు కేసుల కారణంగా జాప్యమైంది. 2022లో ఎన్ఎండీసీ గనుల శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పర్యావరణ, ఇతర అనుమతులు తెచ్చుకుని తవ్వకాలు జరపాల్సిన ఎన్ఎండీసీ వెనక్కి తగ్గి లీజును వదులుకుంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలోని గనిలో విజయవంతంగా ఉత్పత్తి మొదలవటంతో అందరి దృష్టి బంగారు గనులపై పడింది. చిగురుగుంట బిసానత్తం గనులకు టెండర్లు పిలిచారు. అధిక నిక్షేపాలున్న ఈ లీజును ఏపీఎండీసీ దక్కించుకుని బంగారం వెలికి తీయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీటి ఈ వేలంలో పాల్గొనేందుకు ఏపీఎండీసీ సిద్ధమైంది. 37 కోట్ల బ్యాంకు గ్యారంటీ చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ నెలాఖరు వరకు బిడ్ల దాఖలుకు అవకాశం ఉంది. బిడ్ దక్కితే ఏదైనా సంస్థతో జాయింట్ వెంచర్గా ఏర్పడి బంగారు నిక్షేపాల తవ్వకాలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. బంగారం, బొగ్గు, బాక్సైట్ వంటి మేజర్ మినరల్స్ ను వేలం ద్వారా కేటాయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన వేలంలో పాల్గొనే లీజులు పొందాలి. ఇటీవల తెలంగాణలో 2 బొగ్గు బ్లాక్లకు వేలం లేకుండా సింగరేణికి నేరుగా రిజర్వ్ చేశారు. ఒడిశాలో ఓ బాక్సైట్ లీజును ఒడిశా ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించారు. ఈ నేపథ్యంలో చిగురుగుంట బిసానత్తం గనులను ఏపీఎండీసీకి రిజర్వ్ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో 2000 హెక్టార్లలోని ఉత్తర, దక్షిణ బ్లాకులు, రొద్దం మండలం బొక్సంపల్లిలో 1740 హెక్టార్లలో ఉత్తర, దక్షిణ బ్లాకులు, ఎన్పీకుంట మండలం జవకులలో 5560 హెక్టార్లలో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ బ్లాకుల్లో బంగారు ఖనిజాన్వేషణ లైసెన్సులను ఏపీఎండీసీకి రిజర్వ్ చేయాలని కోరనుంది. గ్రీన్ గుంటూరు లక్ష్యంగా చేపట్టిన అనేక పర్యావరణ హిత కార్యక్రమాలలో భాగంగా 1,20,000 మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ భాష్యం రామకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల సహకారం, సిఎస్ఆర్ నిధులు, స్వచ్ఛంద సంస్థల చేయూతతో ఈ కార్యక్రమం చేస్తున్నామని పెమ్మసాని తెలిపారు. గ్రీన్ గుంటూరు పేర్లతోటి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. 1,20,000 మొక్కలు గుంటూరు పార్లమెంటు పరిధిలో కొత్త మొక్కలు నాటే విధమైనటువంటి ఒక ప్రణాళికను తీసుకున్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, ఇలా అన్ని రకాల వ్యక్తులు అందరితోటి మాట్లాడి 1,20,000 మొక్కలు తీసుకొచ్చారు. 90,000 మొక్కలకి దాదాపుగా ట్రీ గార్డ్స్ కూడా తీసుకొచ్చి నాటిన మొక్కల్ని ట్రీ గార్డ్స్ రూపంలో ఉండే విధంగా దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ చేసి మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేస్తూ ఒక 3 ఫీట్ మొక్కలు ఉండే విధంగా చేసి, అంటే ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా ఈ 15వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, రోడ్ల మీద లిటరింగ్ చేసినా కూడా కొంత ఫైన్లు వేసేటువంటి విధానం, వెల్త్ ఫ్రమ్ వేస్ట్ తీసుకోవడం, వేకెంట్ ప్రాపర్టీస్ ని వైబ్రెంట్ గా తయారు చేయడం, పార్కులుగా కానీ లేకపోతే సిటిజన్స్ కు ఉపయోగపడే విధంగా. మొక్కలేంది ఆక్సిజన్ పీల్చడానికి గంటకి ఎన్నో వేలు ఖర్చు అవుతుంది. ఏమి ఖర్చు లేకుండా మొక్కలు పెంచుకుంటే ఎంత చక్కగా ఉంటుందని చెప్పారు. అది మన గుంటూరు ద్వారా ప్రపంచానికి ఆదర్శం గుంటూరు అవ్వాలి అని మరి ఈ అధికారులు సంకల్పించిన ఈ సంకల్పానికి మద్దతు తెలుపుతూ. పోలీసులు వేధిస్తున్నారంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంలో తన పాత్ర ఉందంటూ కేసులు పెట్టి స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని నాగరాజు అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తమపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ బాధలు భరించలేక తన చావుతోనైనా న్యాయం గెలవాలనే ఉద్దేశంతో బలవన్మరణం చెందుతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించగా బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. నాగరాజు మృతికి కారణమైన రాజకీయ నేతలు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సిఐ చేసిన శ్రీనివాసరావు గారు, సురేష్, ఈ గాదె నేలయ్య, వీళ్ళు ఆలా భాగేశ్వరరావు, దీనికి మొత్తం మెయిన్ కారణం ఆలా భాగేశ్వరరావు. ఆ భాగేశ్వరరావు సపోర్ట్ చూసుకొని, నల్లమేకల వెంకటేశులు భాగేశ్వరరావు సపోర్ట్ చూసుకొని ఈ సిఐ వీళ్ళు ముగ్గురు కలిసి ఉండన్న వాళ్ళ అహంకారంతో ఈ విధంగా మా మీదకు వచ్చి, ఇళ్ళ మీదకు వచ్చి 70 సంవత్సరాల వయసు ఉన్న మా నాన్న రోడ్డు మీద ఈడ్చి కొడితే కనీసం సిఐ గారు వయసుకు కూడా గౌరవం లేకపోయిండు. మేము టీడీపీలో ఉండి ఇవాళ ఎవరైతే లీడర్గా ఉంటాడో వాళ్ళకే న్యాయం చేస్తారా? మేము టీడీపీలో ఉండి ఈ రకంగా నా ఓటు పుట్టాక మేము వేసారు ఓటు. అట్టాడిది ఈ రకంగా అన్యాయం చేస్తుంటే ఎంత వాటికి ఇప్పుడు ఈ అన్యాయం
వెనకబడ్డ వాళ్ళకి ఇదే న్యాయమా జరిగేది? ఎవరైతే వర్గం పెంచుంటారో వాళ్ళకే న్యాయం జరిగిద్దా? వర్గం తక్కువ ఉంటే వాళ్ళకి అన్యాయమేనా చేసేది? పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విషయం మీద మేము కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం సార్. జూలై 20 తారీఖు ఈ కేసు మీద మేము అదే రోజు సాయంత్రం తెల్లారి నా మీద మాట్లాడడం జరిపారు సార్. అయినా కానీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ కేసు కూడా తీసుకోలేదు సార్. మాట్లాడడం చేసినాం నా మీద. అదే సెకండ్ మా బాబాయ్ మీద ఇప్పుడు అన్ని ఆరోపణలు చేసి ఆయన సూసైడ్ చేసుకున్నాం సార్. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని ప్రవేశించిన మండిపల్లి ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలో అప్పన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు మంత్రికి వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ తీరానికి ముంచుకొస్తున్న కోత ముప్పునకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త రక్షణ కవచం సిద్ధమవుతోంది. తుపానులు, వాయుగుండాల సమయంలో సముద్రపు అలల ఉధృతికి విశాఖ తీరం భారీగా కోతకు గురవుతున్న నేపథ్యంలో మత్స్యకారుల జీవనం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తీర ప్రాంత కోత నివారణకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ భౌగోళిక పరిస్థితి ఆధారంగా భారీ ప్రాజెక్టు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా 178 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. అత్యంత ప్రమాదకరంగా మారి తీవ్రంగా కోతకు గురవుతున్న ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇసుక బ్యాగులు, శాశ్వత రక్షణ గోడల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. రక్షణ చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. రాష్ట్రంలోని ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో విశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి సువిశాలమైనటువంటి ప్రాంతము ఉమ్మడి విశాఖ జిల్లా. ఉమ్మడి విశాఖ జిల్లాకి దాదాపు 150 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. విభజన తర్వాత విశాఖ జిల్లాకి ఒకటిగా చూసుకుంటే 50 కిలోమీటర్ల మేర బీచ్ తీర ప్రాంతం అయితే ఉంది. అయితే ఆటుపోట్ల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల ఈ యొక్క బీచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున రహదారులు అయితేనేమి, నిర్మించినటువంటి పార్కులు అయితేనేమి కోతకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క సూచన మేరకు, సలహా మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా దాదాపు 180 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన ఈ ప్రాంతంలో కోతకి గురి కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించి పనులు ప్రారంభించాలని కూడా ఇప్పటికే చెప్పింది. విఎంఆర్డీఏ కూడా అందుకు సంబంధించినటువంటి డిపిఆర్ని తయారు చేసింది. పనులకు సంబంధించినటువంటి టెండర్లు పిలిచేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. మరోవైపు విశాఖలో ఉన్నటువంటి ఈ తీర ప్రాంతంలో బీచ్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ యారాడ బీచ్, ఋషికొండ బీచ్, ఆర్కే బీచ్, ఇలా ఈ బీచ్లకి వేలాది మంది సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తుంటారు. ఈ బీచ్లలో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా రకరకాల విన్యాసాలతో పాటు ఇక్కడ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క బీచ్ ప్రాంతంలో అటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది కూడా ఉపాధి పొందుతూ ఉంటారు. ఈ బీచ్ పరిరక్షణ కోసం కూడా ఎప్పటి నుంచో ప్రకృతి పర్యావరణవేత్తలు కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. సూచనలు, సలహాలు కూడా ప్రభుత్వానికి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క బీచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటకానికి కూడా ప్రోత్సహిస్తుంది. ఈ కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో మన వెనకనే ఉన్నటువంటి ఈ ఇసుక బస్తాలను కూడా ఏర్పాటు చేసింది. అత్యధికంగా తీవ్రంగా గురవుతున్నటువంటి ఆ ప్రాంతాలలో వందలాది టన్నులు ఉన్నటువంటి ఈ యొక్క ఇసుక బస్తాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి నోవాటెల్ ప్రాంతంలో ఒక చోటు చూసుకుంటే ఈ యొక్క 10ల సంఖ్యలో ఇసుక బస్తాలను అయితే పేర్చారు. ప్రధానమైనటువంటి ఆర్కే బీచ్ మార్గంలో ఉన్నటువంటి రహదారి మరింత కోతకు గురి కాకుండా ఉండేందుకైతే ఈ యొక్క రక్షణ చర్యలు అయితే విఎంఆర్డీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. శాశ్వత ప్రాతిపాదికన కూడా ఈ యొక్క రక్షణ కవచం అన్నది కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిసింది. ఈ ఇసుక బస్తాల వల్ల ఏ విధంగా కోతని అడ్డుకుంటుంది, ఆటుపోట్లను ఏ విధంగా ఈ యొక్క ఇసుక బస్తాలు రక్షణనిస్తాయన్నటువంటి వివరాలని నిపుణుల మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. కోస్తా తీరంలో వెంబడే మనం చాలా కట్టడాలు పెట్టుకున్నాం. ఆ హోటల్స్ అవ్వచ్చు, కెమికల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, జెట్టీలు అవ్వచ్చు, టూరిజం స్పాట్లు అవ్వచ్చు, ఇవన్నీ కోతకు గురైపోతున్నాయి. మనకు బాగా ఎఫెక్ట్ అవుతుంది నోవాటెల్ ఏరియా. నోవాటెల్ ఏరియా దగ్గర ఏమిటవుతుంది, సముద్రం మొత్తం పెరిగి అలల ఉధృతికి అలలు హోటల్ దాకా వచ్చేసే వరకు ఆర్కే బీచ్ ఏరియా, నోవాటెల్ ఏరియా కోతకు విపరీతంగా గురవుతున్నాయి.
సముద్ర మట్టం ఇలా పెరిగినప్పుడు కోతకు గురైనప్పుడు దాన్ని నివారించడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఎన్ని మార్గాలు ఉన్నా సరే ఈ మార్గాలన్నీ ఇక్కడ తాత్కాలికమే తప్పితే పెర్మనెంట్ కాదు. ఎక్కడి నుంచో శాండ్ తీసుకొచ్చి ఇక్కడ శాండ్ వేయడం వలన కొంత అలల ఉధృత తగ్గి ఆ చదునుగా అవుతుంది కాబట్టి కొంతకాలం ఈ అలల ఉధృత తగ్గుతుంది అనుకుంటారు. ఇంకోటి ఏం చేస్తారు, టెట్రాపాడ్స్ అని చాలా భారీ సిమెంట్ కట్టడాలు కోస్తా తీరం వెంబటే వేస్తారు. మీరు ఫిషింగ్ హార్బర్ దగ్గర అక్కడ చూసుంటారు. అవి వేయడం వల్ల ఏంటంటే అలల ఉధృతకి ఇవి కొద్దిగా కాపాడతాయి. విపరీతమైన బరువైన శాండ్తో నింపిన బ్యాగులు తీరం పొడవునా పెట్టారు. దీనికి కారణం ఏంటంటే ఇటువంటివన్నీ చేయడం వలన మనకి అలల ఉధృత రోడ్డు వరకు వెళ్ళి హోటల్ వరకు వెళ్ళి పాడవకుండా ఈ శాండ్ బ్యాగ్స్కి తగిలి కొద్ది దూరం వెనక్కి వెళ్ళిపోతే టెంపరీగా రిలీఫ్ వస్తుంది. మనకి పర్యావరణం ఇలా పాడయ్యి సీ లెవెల్ రైజ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ సీ లెవెల్ రైజ్ ఉన్నంతకాలం మనకి ఈ సముద్ర మట్టాలు పెరగడం, ఈ కోత అనుభవించడం మనకు తప్పదు. టెట్రాపాడ్స్ వేస్తే కనుక మంచి ఫలితం కనిపిస్తుంది. కాకపోతే కొన్ని చర్యలు తీసుకుంటే ఏంటంటే కోస్తా తీరం యొక్క అందం పాడైపోతుంది. తీరం పొడవున రాళ్ళు వేసుకుంటూ పోతే కనుక బీచ్లకు ఎవరు వస్తారు? ఇప్పుడు ఆ బ్యాగులు సిమెంట్ బ్యాగ్ ఆ శాండ్ బ్యాగులు వేశారు, చక్కగా అందరూ వచ్చి కూర్చొని చూసుకుంటున్నారు, బాగుంటుందని. దాని మూలన నష్టం ఏంటి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ శాండ్ కూడా కరిగిపోయి ఎక్కడన్నా బీచ్లో ఎక్కడ చూసినా బ్యాగులే కనపడతాయి. అంచేది ఏదైనా సరే టెంపరీ మెజరే కానీ పెర్మనెంట్ మెజర్ కాదు. గ్రీన్ వాల్ అని కోస్తా తీరం పొడవనే కొంత విడుతులో కొన్ని కిలోమీటర్ల విడుతులో మొత్తం కోస్తా తీరం అంతా ప్లాంటేషన్ డెవలప్ చేయడం అది చాలా మంచి ఐడియా. సపోజ్ మచిలీపట్నం దగ్గర నుంచి మనం సౌత్ ఎక్కడి నుంచి మనకి కోత ఎక్కువ ఉందో అక్కడి నుంచి నార్త్ వరకు కోస్తా తీరం వెంబటే కనుక గ్రీనరీ డెవలప్ చేస్తే మనకు సరువుడు చెట్లు అవ్వచ్చు, క్యాజురన్ అవ్వచ్చు, మ్యాంగ్రూవ్స్ అవ్వచ్చు. ఇటువంటి చెట్లన్నీ పెట్టడం వల్ల ఏమిటవుతుంది, అలల ఉధృతికి చెట్లు బాగా తట్టుకోగలవు. దాన్ని ఏంటంటే గ్రీన్ వాల్ అంటారు. ఆ గ్రీన్ వాల్ బిల్డప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ విఎంఆర్డీఏతో కలిసి చేస్తుంది. ఈ ఇసుక బస్తాల వల్ల ఈ యొక్క కోతకు గురయ్యేటువంటి ప్రాంతాన్ని నివారించవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉందని కూడా వారు అభిప్రాయం పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వము ఈ యొక్క తాత్కాలిక ప్రాతిపాదికన కాకుండా శాశ్వత ప్రాతిపాదికన ఇక్కడ రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే తలచింది. అందుకు సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించింది. త్వరలోనే పనులు కూడా ప్రారంభం కానున్నాయని కూడా అటు అధికారులు చెబుతున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు దాటి తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా రాలేదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. కృష్ణా డెల్టాకు ప్రస్తుతం పట్టిసీమ నీరే ఆధారంగా మారిందన్నారు. ఈ నీటితో కూడా వరి సాగు కష్టమని చెప్పారు. తాగునీరే తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత ఏమైనా నీరు మిగిలి ఉంటే ఆరుతడి పంటలకు ఇస్తామని చెబుతున్న జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. సూపర్ ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతోంది. ముందుగా నిపుణులు ప్రకటించిన దానికంటే అధికంగా ఈసారి దేశవ్యాప్తంగానూ లోటు వర్షపాతం నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు రాని పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టాకు వరదాయినిగా మారిన పట్టిసీమ నుంచి కూడా అతి కష్టం మీద గోదావరి జలాలు ఎత్తిపోస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో తాజాగా సాగునీటి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, వీటిని పంటలకు ఎలా సరఫరా చేస్తారన్న అంశాలకు సంబంధించి జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నాం. సార్, ముందుగా నిపుణులు చెప్పారు ఎల్నినో ప్రభావం ఉంటుందని. దాని ప్రభావం ఎంత మీద జలవనరుల శాఖపై పడింది? సో ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వర్షపాతం పైన ఇప్పటి వరకు 51% లోట్లో ఉన్నాము. సో మొదటి ఫోర్కాస్ట్ లో 20% లెస్ అన్నాము. బట్ ఈ సంవత్సరం అది తీవ్రత వల్ల, ఎల్నినో తీవ్రత వల్ల 51% లోట్లో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్కే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే వరవడి ఉండడం వల్ల కృష్ణా నదికి, గోదావరి నదికి ఫ్లోస్ తగ్గిపోయాయి. ఇంకా ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల్లో 50 టీఎంసీల పైనే ఫ్లడ్ క్వశ్చన్ ఉంది. అలాగే తుంగభద్ర డ్యామ్ లో 70 టీఎంసీల పైనే ఫ్లడ్ క్వశ్చన్ ఉంది. అవన్నీ నిండితే గానీ శ్రీశైలంకి రావు, అలాగే సాగర్కి రావు. శ్రీశైలంలో 174 టీఎంసీలు, సాగర్లో 174 టీఎంసీలు ఫ్లడ్ క్వశ్చన్ ఉంది. సో ఇవన్నీ నిండడానికి వర్షపాతం తక్కువ నమోదైనందుకు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి సో మనం పులిచింతల నీరు
డ్రింకింగ్ వాటర్కే మనం నిలుపుకోవాలి. పులిచింతలలో 25 టీఎంసీలు వాడగలిగే సామర్థ్యం ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు అవి మనం పంటలకి వాడుకోలేము. జూన్ 20-27 వరకు త్రాగునీటి అవసరాలకి మనం దాచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేడీఎస్కి గోదావరి నదిలో ఉన్నటువంటి ఫ్లోస్ని పట్టిసీమ ద్వారా ఆర్ఎంసీ కాలువ ద్వారా మనకి కృష్ణా డెల్టాకి మనం సరఫరా చేస్తున్నాము. సో గోదావరి నదిలో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల ఎప్పుడూ లేని విధంగా తగ్గుముఖము ఎక్కువ తగ్గువడం అవ్వడం వల్ల ఒకప్పుడు 100-120 రోజులు ఉన్నటువంటి కాలము ఇప్పుడు 60-70 రోజులకు తగ్గింది కాబట్టి ఫ్లడ్ పీరియడ్. సో మనం ఎక్కువగా తరలించే అవకాశాలు కూడా లేవు కాబట్టి కృష్ణా డెల్టాలో కూడా వరి పంటకి మనం నీరు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇచ్చిన నీరు ముందు త్రాగునీటి అవసరాలకి, తర్వాత ఏమైనా నీరు ఉంటుందో ఆరుతడి పంటలకు వేసుకోవాల్సిందిగా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు పట్టిసీమ పరిస్థితి ఎలా ఉంది? ఎంత మ్యాక్సిమం వినియోగిస్తే ఎన్ని క్యూసెక్లు రోజు కృష్ణా డెల్టాకు వచ్చే అవకాశం ఉంది? ఇంకా రాబో రోజుల్లో ఏమన్నా గోదావరికి ప్రవాహాలు పెరిగేటట్టు మీరు ఆశిస్తున్నారు? మనకి గోదావరి ద్వారా 15,000 క్యూసెక్ల వరద తప్పకుండా జీడీఎస్కి మనం కేటాయించుకోవాలి. దాని తర్వాత ఏదైనా ఉంటే ఆ వరద పట్టిసీమ ద్వారా 8,000 క్యూసెక్లు మేము తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. అంటే మొత్తం 30,000 పైగానే గోదావరిలో వస్తే పట్టిసీమ నుంచి 8,000 క్యూసెక్లు మనం తరలించవచ్చు. అంతకంటే తక్కువ వస్తే అన్ని పంపులు మనం ఆన్ చేయలేము, అవి రన్ చేయలేవు, అప్పుడు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఒకే యూనిఫామ్గా 8,000 క్యూసెక్లు ఇస్తామన్నటువంటి నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. సో అందువల్ల ఆ నీరు కూడా సరిపోదు. ఎందుకంటే వర్షాలు లేకపోతే మనం కెనాల్ ద్వారా ఫుల్గా సప్లై చేయడం కూడా సాధ్యమైన పని కాదు. సో వర్షాలు తోడైతేనే, కెనాల్ వాటర్ వర్షాలు తోడైతేనే మనకి సమగ్రంగా మనం ఇవ్వగలము. గోదావరి డెల్టా పరిస్థితి ఇప్పటి వరకు కొంతమేర సాగు వివిధ దశల్లో ఉంది. అక్కడ నీటి లభ్యత ఎలా ఉంది ఖరీఫ్? గోదావరి డెల్టా వరకు నీటి లభ్యతని కొంతవరకు ఆశాజనకంగా ఉంది. 15,000 క్యూసెక్ డిమాండ్ గోదావరిలో ఉంటుంది అనేటువంటిది ఎప్పుడు హిస్టరీ ప్రకారం చూసినా సరే అంతకంటే అది ఉంటుంది అనేటువంటి నమ్మకం ఉంది. సో గోదావరి డెల్టా వరకు పంటల్ని కాపాడగలము, పంటలకు ఇస్తామన్నటువంటి నమ్మకం ఉంది. కృష్ణా నదిలో ఆ పరిస్థితులు లేవు కాబట్టి కృష్ణా డెల్టా వరకు మాత్రం త్రాగునీటి అవసరాల తర్వాత ఆరుతడి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటే చూడవలసింది కోరుతుంది. అక్కడే ఈ పరిస్థితి ఉంటే శ్రీశైలం, నాగార్జున సాగర్లో చాలా నీటి లభ్యత పూర్తిగా మట్టాలు పడిపోతున్నాం అన్నాను. రాయలసీమ కావచ్చు, అట్లాగే ముందుగా మీరు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నాగార్జున సాగర్ ఆయకట్టు వీటి పరిస్థితి ఏంటి? నీరు ఇచ్చే అవకాశం ఉందా? నాగార్జున సాగర్కి అయితే మనకి నార్మల్ ఉండేటప్పుడు August 15th, August 31st పంటకి సరఫరా చేయడం అలవాటు. బట్ ఇప్పుడైతే అది జరగదు. మనకి ఇంకేదైనా అనుకోకుండా ఎక్కడైనా సరే పెద్ద వర్షాలు, క్లౌడ్ బర్స్ట్ జరిగితే అది కూడా ఆ ప్రాంతాల్లో జరిగి అది వస్తే మనకు అవకాశం అప్పుడు కూడా వరికి ఉండదు. అప్పుడు కూడా ఆరుతడి పంటలకైతే నాగార్జున సాగర్ ఆయకట్టు మాత్రం వరికి ఉండే పరిస్థితులు లేవు. ఇది కొన్నాళ్ళ తర్వాత కానీ మనం పూర్తిగా చెప్పలేము. ఇప్పుడున్నటువంటి విషయాలు అయితే మనం వరి పంటకి ఇచ్చే పరిస్థితిలో లేదు. శ్రీశైలం నుంచి రాయలసీమకి వెళ్ళి అట్లాగే తుంగభద్ర కూడా నీరు పూర్తిగా ఎండిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమలో పంటల సాగు దాని గురించి కూడా ఒకసారి. తుంగభద్ర కానీ రాయలసీమలో కానీ త్రాగునీటి అవసరాలకే సరిపోయేటట్టుగానే ఉన్నాయి. ఎక్కడ వరి పంట వేసేసి మనం వరి పంటకి సప్లై చేసే విధంగా లేదు. 10 రోజుల తర్వాత పరిస్థితిని అంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాలి. ఈ రోజు స్టాండ్స్ కాకుండా ప్రతి 10 రోజులకి పరిస్థితులను బేరీజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు త్రాగునీటి అవసరాలే తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఏమైనా ఉంటే ఆరుతడి పంటలు అక్కడ ఉన్నటువంటి లోకల్ రీజియన్స్, రిజర్వాయర్స్ బట్టి డిసిషన్ తీసుకోవాలి. ఇంకా మనకి అనుకోకుండా ఇంకెక్కువగా నీరు సమకూరితే అప్పుడు ఆ నిర్ణయాన్ని మళ్ళీ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ రాష్ట్రంలో సూపర్ ఎల్నిలో ప్రభావంతో జలవనరుల శాఖకు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు నెలకొన్నాయి. అన్ని ప్రాజెక్టుల్లో కూడా నీరు రాని పరిస్థితుంది. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత ప్రకారం కృష్ణా డెల్టాలో మాత్రం వరి సాగుకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి ఆరుతడి పంటల వైపే వెళ్లాలని చెప్తున్నారు రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి. అలాగే ప్రభుత్వం నీరు భవిష్యత్తులో వచ్చిన తర్వాత ఆ ప్రకారంగా విడుదల చేస్తాం కాబట్టి అప్పుడు అనుకూలతను బట్టి పంటల సాగుకి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన రైతులకైతే పిలుపిస్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. H-1B వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. H-1B వీసాల రుసుమును $1,00,000 పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డిస్ట్రిక్ట్ కోర్టు రద్దు చేయడాన్ని యుఎస్ అపీల్స్ కోర్టు సమర్థించింది. ఈ విషయంలో డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు యుఎస్ ఫెడరల్ కోర్టు నిరాకరించింది. $1,00,000 భారీ ఫీజును కాంగ్రెస్ ఆమోదం లేని చట్టవిరుద్ధమైన పన్నుగా అభివర్ణిస్తూ జూన్ 8న డిస్ట్రిక్ట్ జడ్జి ఇచ్చిన తీర్పు సరైనదేనని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 20 డెమోక్రాట్ పాలిత రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్పై అప్పీల్స్ కోర్టు విచారణ జరిపింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను ఉటంకిస్తూ పన్నులు లేదా ఫీజుల రూపంలో ఆర్థిక భారాన్ని మోపే అధికారాన్ని ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ ఆదేశాలు స్పష్టంగా ఉండాలని గుర్తు చేసింది.
కానీ H1B రుసుము విషయంలో ట్రంప్ యంత్రాంగం ఆ ప్రమాణాలను నిరూపించలేదని కోర్టు వివరించింది. సాధారణంగా ఏటా 65,000 సాధారణ H1B వీసాలతో పాటు ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి మరో 20,000 వీసాలను అమెరికా జారీ చేస్తుంది. వీటికి సాధారణంగా $2,000 నుంచి $5,000 వరకు ఫీజు ఉంటుంది. భారత్, చైనా వంటి దేశాల నుంచి వేల మంది ఉద్యోగులను నియమించుకునే అమెరికన్ ఐటీ కంపెనీలకు, మన ఉద్యోగులకు కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది. ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. శ్రీ విఠలస్వామి, రుక్మిణీదేవి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారితో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. చంద్రభాగ నదీ తీరం కిటకిటలాడుతోంది.